హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఎంఐ విఐపి టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేటు 3వ తారీఖు 1వ నెల 2026లో లాంచ్ అయింది. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇందులో డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఎంఐ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ ఎంఐ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అండ్ ఈ అప్లికేషన్కి ఈ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ రూ. 106. అలాగే ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మీకు రూ. 40 సైన్అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు విఐపి 0లో అయితే ఉంటారనమాట. టీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. టీమ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇందులో స్పిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ ఉంటుంది. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. బ్లాగ్ అంటే మీకు తెలిసిందే, మీకు వచ్చే విత్డ్రాల్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఎస్ఎంఎస్ ప్రూఫ్ అలాగే విత్డ్రాల్ ప్రూఫ్ రెండు కూడా స్క్రీన్ షాట్లు తీసుకొని ఇందులో మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు ఇందులో రివార్డ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, విత్డ్రాల్స్, ఆర్డర్స్. ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇక్కడ చూసుకోవచ్చు, రివార్డ్ రికార్డు, అలాగే సైన్ ఇన్ రికార్డ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. విఐపి లెవెల్ గురించి తెలుసుకుందాం. విఐపి లెవెల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవగానే విఐపి 0లో అయితే ఉంటారనమాట. ఇక్కడ మీరు 1, 2, 3 అని చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి లెవెల్స్ అనమాట. సో మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే ముందుగా మీరు రూ. 340 మీరు ఫిక్స్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో విఐపి 1కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు వెల్ఫేర్లో మీరు విఐపి 1 ప్లాన్ కొనవచ్చు, అలాగే యాక్టివిటీలో మీరు విఐపి 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. విఐపి 2కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఫిక్స్డ్లో మీరు రూ. 2830 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో విఐపి 2కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు వెల్ఫేర్లో మీరు విఐపి 2 ప్లాన్ కొనవచ్చు, యాక్టివిటీలో మీరు విఐపి 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. విఐపి 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే రూ. 7,630 మీరు ఫిక్స్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. విఐపి 3కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు వెల్ఫేర్లో విఐపి 3 ప్లాన్ కొనవచ్చు, అలాగే యాక్టివిటీలో మీరు విఐపి 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. అట్లా మీకు టోటల్గా 8 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట. హెల్ప్ సెంటర్, సెట్టింగ్స్, ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిక్స్డ్, వెల్ఫేర్, యాక్టివిటీ అని ఇచ్చారు. సో ఇలాంటి అప్లికేషన్స్ ఏంటంటే విఐపి టైప్ అప్లికేషన్స్ అంటారు, కొంతమంది ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్ అంటారు అనమాట. ఇందులో మనం ఫిక్స్డ్ గురించి మాట్లాడుకుందాం. రూ. 340 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రూ. 275 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. 49 రోజులు కానీ మీకు రూ. 13,494 రావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ఇక్కడ ఇచ్చిన ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా మీకు డైలీ విత్డ్రాల్స్ రావు, అలాగే ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయినా కూడా ఈ అమౌంట్ మీకు రాదు. సో ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల కేవలం విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారంతే. విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్లో విఐపి 1 ప్లాన్ కొనవచ్చు, యాక్టివిటీలో విఐపి 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. వెల్ఫేర్ గురించి మాట్లాడుకుందాం. రూ. 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ప్లాన్ పీరియడ్ 1 డే ఇచ్చారు. 1 డేకి రూ. 300 అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. అంటే రూ. 200 ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి రూ. 300 యాడ్ అవుతుంది. మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇది విఐపి 1 వాళ్ళకి అనమాట. ఇందులో 1 డే కంప్లీట్ అవ్వగానే మీరు రూ. 300 విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, డైరెక్ట్గా మేము ఈ ప్లాన్ తీసుకోవచ్చు అని అడుగుతారు. అలా తీసుకోవడానికి అవ్వదండి. ముందుగా మీరు ఫిక్స్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అయి ఉండాలి. విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే
ఈ ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు అవుతారనమాట. సో ఈ ప్లాన్ తీసుకోవాలంటే విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలి. మీకు అందుకనే స్టార్టింగ్లో నేను విఐపి లెవెల్ చార్ట్ గురించి చెప్పాను. మీరు అది చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుందన్నమాట. విఐపి లెవెల్ 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ఫిక్స్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీరు ముందుగా విఐపి 1, విఐపి 2, విఐపి 3 వీటికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఫిక్స్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు వెల్ఫేర్లో ఎటువంటి ప్లాను, యాక్టివిటీలో ఎటువంటి ప్లాన్స్ కూడా మీరు పర్చేస్ చేయలేరు. యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది విఐపి 1 వాళ్ళకి అనమాట. ₹1188 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹1045 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. టోటల్గా మీకు ₹51,226 రావడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఇందులో అన్నీ కూడా విఐపి 1 వాళ్ళకే ఇచ్చారనమాట. యాక్టివిటీలో కూడా మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ ఇవ్వరు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఈ ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఇలాంటి ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు రూపాయి కూడా రాదు, నష్టపోతారు. సో ఇందులో కూడా మీకు ఏమవుతుందంటే ప్లాన్ పీరియడ్ మారుస్తూ ఉంటారనమాట. సో అలా ప్లాన్ పీరియడ్ మార్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇష్టం ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు, అప్డేట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం చెప్పాలి మీకు, వెల్ఫేర్లో యాక్టివిటీలో మీకు 1 అవర్ ప్లాన్స్ ఇస్తారనమాట. సో 1 అవర్ ప్లాన్స్కి మీరు దూరంగా ఉండటం చాలా మంచిదండి. ఎందుకంటున్నానంటే ₹1,200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 అవర్లో ₹3,000 ఇస్తామంటారు. సో అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వద్దు, అదొక స్కామ్ అనమాట. పొరపాటున మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీ డబ్బులు రావు. అదేంటంటే వ్యాలెట్లో మీకు యాడ్ అవుతుంది, విత్డ్రాకి అప్లై చేసుకున్న తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. తర్వాత మీకు బ్యాంకులోకి అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వదు అనమాట. తర్వాత మీరు కస్టమర్ కేర్కి మెసేజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు 24 అవర్స్ అంటారు, 48 అవర్స్ అంటారు, 72 అవర్స్ అంటారు. మీకు ఆ డబ్బులు మాత్రం ఫైనల్గా రావు. తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఇదంతా ఏంటంటే టైం లాగింగ్ ప్రాసెస్, కానీ మీ పని మాత్రం అవ్వదన్నమాట. సో అందుకని ఏంటంటే అది వెల్ఫేర్లో వచ్చినా యాక్టివిటీలో వచ్చినా సరే 1 అవర్ ప్లాన్స్కి దూరంగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అనవసరంగా మీ డబ్బు నష్టపోకండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నట్లయితే మీ డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి మీకు ముందే చెప్పాను కాబట్టి 3వ తారీఖు 1వ నెల 2026లో ఈ అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇదొక ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ లేదా విఐపి టైప్ అప్లికేషన్ అంటారనమాట. ఈ ఫిక్స్డ్ టైపు విఐపి టైప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే లాంచ్ చేసిన తేదీ నుండి 15 రోజులు, 25 రోజులు, ఒక్కొక్కసారి 30 రోజులు, చాలా రేర్గా 40-45 రోజులు అయితే వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అప్లికేషన్స్ ఇంతకు మించి వర్క్ చేయవు. చాలామంది ఏమంటారంటే ఇవి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి మాటలు అస్సలు నమ్మకండి. ఇవి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ కాదు, ఫిక్స్డ్ టైప్ లేదా విఐపి టైప్ అప్లికేషన్స్ అంటారనమాట. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉంది? నేను అనుకోవటం ఈ అప్లికేషన్ ఒక 30 రోజులు లేదా 35 రోజులు నడిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పిందే జరగడానికి లేదు. ఒక్కొక్కసారి 10-15 రోజుల్లో కూడా ఇలాంటి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇవి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ కాదు అని మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ముందుగా మీరు వీడియో చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అనేది మీరు తెలుసుకోండి. వీడియో చూడకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ డబ్బు నష్టపోకండి. అండ్ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఇది కేవలం నేను ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.